ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావటం జరిగింది. ఈ నెల 24 నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సరికొత్త పథకాన్ని అయితే ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం మహిళల సంక్షేమం కోసం పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక మహిళలు బాగుంటేనే వాళ్ళ కుటుంబాలతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధం అవ్వటం జరిగింది. మరి ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఏ మహిళలు అప్లై చేసుకోవచ్చు, మరి అప్లై చేసుకోవటానికి ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మనకు ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సరికొత్త పథకాలను అయితే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మహిళలను ఆర్థిక అభివృద్ధికి అండగా ఆయన ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతున్నారు. మరి ఈ మే నెలలో 2 లేదా 3 పథకాలను మహిళల కోసం అమలు చేయబోతున్నారు. మరి ఈ పథకంలో ముఖ్యమైనటువంటి పథకం, ఎంతగానో ఉపయోగపడేటటువంటి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా చూసుకుంటే ప్రతి మహిళకి కూడా మనకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, మరి ఈ 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది. మరి లబ్ధిదారులు పెరుగుతూ ఉంటారు, లబ్ధిదారులు తగ్గుతూ ఉంటారు. మరి ఎలా ఉండటం వల్ల ఏంటంటే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. ప్రతి నెల కూడా 1,500 రూపాయల పథకానికి వస్తే 18,000 అంటే సంవత్సరానికి మనకు 18,000 అవుతుంది. అంటే సంవత్సరంలో ఏదైనా ఒక రోజున ఈ 18,000 రూపాయలు విడుదల చేస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఈ నెల 24వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో గనక ఈ యొక్క పథకాల గురించి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రతి నెల కూడా మహిళలకు 1,500 రూపాయల బదులు సంవత్సరానికి 18,000 ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనుకొని చెప్తున్నారు. మరి ఈ పథకానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మహిళలు ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. మహిళలందరికీ కూడా ఒక సిలిండర్ అనేది ఇచ్చేసి 2వ సిలిండర్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరి ఈ 2వ సిలిండర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనకు ఆల్రెడీ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. మీరు బుక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. మరి ఈ విధంగా మనకు మహిళలకు ఈ పథకాన్ని అమలు చేసినటువంటి ఆయన మరి మే నెలలో 3 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఈ 3 పథకాల్లో ఇదొక పథకం అన్నమాట. మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున మనకు 18,000 రూపాయలు మహిళల ఖాతాలకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారో, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరి మాత్రమే ఇస్తారు. అలాగే తప్పకుండా ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 4 ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 4 ప్రూఫ్స్ ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో
అప్పుడే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ 4 రకాల ప్రూఫ్స్ లేకపోతే మీకు ఈ యొక్క పథకం వర్తించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలైతే చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క పథకం చాలా ఉపయోగపడుతుంది మహిళలకు కూడా గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 18,750 సంవత్సరానికి, మరి అదే మాదిరిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా సంవత్సరానికి నెల ఇచ్చే బదులు సంవత్సరంలో ఏదో ఒక తేదీన ఏదో ఒక నెలలో ఇస్తే మహిళలకు ఈ 18,000 ఒకేసారి వస్తాయి. కాబట్టి వాళ్ళకు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇతర కుటుంబ అవసరాలకు కానీ మరి ఏ ఇతర వాటికైనా ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆయన ఆలోచన మేరకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోయినా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉంటే చాలు. మరి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీరైతే తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మీకైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావటం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనకైతే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇది అనేది వర్తిస్తుంది. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఎవరికి కూడా వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క పథకం అనేది వర్తించదు. అలాగే పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మహిళలకు కూడా వృద్ధాప్య పెన్షన్లు మినహాయించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఇది చాలా మంచి పథకం. ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా కొంచెం పైకి రావచ్చు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయల పథకాన్ని తీసుకువచ్చారు. మరి మహిళలకి కూడా మనం సిద్ధంగా ఉండండి. కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకోండి. కావలసినటువంటి ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైతే మీకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అనేవి జమ అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకు వెళ్తే మీకు తప్పనిసరిగా డబ్బులు అనేది రావటం జరుగుతుంది. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మేలు జరుగుతుంది. మరి మహిళలు కూడా ఇప్పటి వరకు కూడా కేవలం గ్యాస్ సిలిండర్ పథకాన్ని విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పి మహిళలు అనుకుంటున్నారు. మరి ఈ పథకం ద్వారా మహిళలకు 18,000 వస్తే తల్లికి వందనం పథకం ద్వారా 1,500 రూపాయలు, పిల్లలు ఎవరైతే స్కూల్కి పంపిస్తున్నారో వాళ్లకు 15,000 రూపాయల పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి కాలేజీలకు వెళ్తూ ఉన్నా కూడా మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 24న కేబినెట్ మీటింగ్ కనుక జరిగితే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని అప్లికేషన్ విడుదల చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. తర్వాత మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్తో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు దరఖాస్తును పరిశీలించి కుటుంబంలో మీకు ఎంతమంది ఉన్నా కానీ ఎవరని చెప్పారు కదా, ఒక్క మహిళకు మాత్రమే ఇస్తారు. అన్ని కులాల వాళ్లకు అయితే గతంలో ఒక కులం వాళ్ళకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఓసీ కులాలకు సంబంధించి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే అవకాశం అయితే ఉంది. మరి అంతేకాకుండా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఉండాల్సిన అవసరం ఏం లేదు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. మరి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు లింక్ అయితేనే దాన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు. మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ 4 ప్రూఫ్స్ కూడా సిద్ధం పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.